పడిన ఈ రిజర్వేషన్స్ చెల్లవు అన్న అంశం రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు దాన్నే రీఇటరేట్ చేసింది మళ్ళీ మొన్న అని చెప్తే, రాజ్యాంగ పదవిలో ఉన్న నేను రాజ్యాంగంలో ఉన్న ఆ అంశాన్ని మాట్లాడితే నా నాలుక కోసి నా సమాధి సిద్ధం చేసి వారి మనుషులతో నా సమాధి పూర్తి చేస్తాను అంటే, మరి సజీవ సమాధా లేకపోతే నిర్జీవ సమాధా నాకు తెలియదు, కానీ నాకు సమాధి కడతాను అని ఒక వ్యక్తి బరి తెగించి మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంతకు మించిన దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది అటాక్ ఆన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను రాజ్యాంగం గురించి మాట్లాడితే నాలుగు కోసి సమాధి చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఈ శాఖకు, లా అండ్ ఆర్డర్ శాఖకు అర్థం లేదు, అది వ్యర్థం అని చెప్పి నేను చెప్పడానికి వెనుకాడటం లేదు. This is what I wanted to demand. I am demanding it. That person has to be arrested. రాజ్యాంగబద్ధ పదవిలో నింటుకుంటాం. రాజ్యాంగబద్ధ పదవిలో మమ్మల్ని పెట్టడం ఎందుకు? రాజ్యాంగాన్ని సూచించాలి, పాటించాలి అని చెప్పి సూచిస్తే నన్ను చంపేస్తానంటే మాట్లాడరా? అరెస్ట్ చేయరా? This is what I am demanding this government. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ రేపట్లో డిప్యూటీ సీఎం గారిని మాట అన్న వ్యక్తికి జరిగిన న్యాయం, డిప్యూటీ స్పీకర్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను అంటే చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రూవ్ అవ్వాలంటే రాజ్యాంగంపై ఇలాంటి దాడులు చేసే వాళ్ళని దండించకపోతే ఇది మంచి ప్రభుత్వంగా గుర్తించబడదు అని నేను డిమాండ్ చేస్తూ, చూద్దాం రాబోయే 24, 40, 48, 72 గంటల్లో ఏం జరుగుతుందో చూద్దాం. సార్, ఎక్కడైనా మీ అభిమానులే కేసులు పెట్టారు కదా సార్, కంప్లైంట్ ప్రభుత్వం సుమోటోగా తీసుకోవచ్చు కదా సార్, ఎందుకు తీసుకోవట్లేదు మీ విషయం? అంటే ఇప్పుడు అభిమానులు కేసు పెట్టిన తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, దాని మీదే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. వారి అభిమానులే, జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ రావణ్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఉండకపోతే ఏమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రావణ్ అనే వ్యక్తి ఏం చేసి ఉండేవారు తెలీదు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే ఇలాగ అశాంతిని ప్రోత్సహించే వాళ్ళని ఇమ్మీడియట్గా చట్టం తన పరిధిలో యాక్ట్ చేసి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్నారు అభిమానులు. ఇదే శ్రావణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడుగా, అరే 10వ క్లాస్ చదువుకున్నావు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా, నన్ను అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా.